కాబట్టి నాయన హిరణ్యకశిపా నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈయనన్నాడు, ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే మరదలకిని తల్లిగారికిని, ఈ దేహం ఏముందమ్మా చచ్చిపోతుంది, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనబడితే అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య రక్షో మృగ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎటువంటి స్థితి కావాలట? తనకి మృత్యు ఉండకూడదు. ఎవరి చేత మృత్యు ఉండకూడదు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే. గాలి చేత చచ్చిపోకూడదు, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, లేదా దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, మృగముల చేత, వీటి వేటి చేత, పగలు కాని రాత్రి కాని వీటి వేటి చేత మరణము లేనటువంటి స్థితిని నాకు కటాక్షించు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు రాశావురా ఈ పద్యం నువ్వు అని అడగాలి. ఎలా రాశావురా అసలు అంటే, ఇలా కాకుండా మృత్యు ఎలా వస్తుంది అసలు? మరి ఎట్నుంచి రాకూడదు. అందుకని గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనమానికు అని నువ్వు చేసిన తపస్సు అటువంటిది, నేను ఇస్తానన్న వరం అటువంటిది. తథాస్తు ఇచ్చేశాను. కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తోందిరే, నువ్వు ఇంత వరం, ఇంత తపస్సు చేసి ఈ వరం పొందావు. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి ఆనుకూల్యతతో మంచి నడువడితో ప్రవర్తించు సుమా అని చెప్పాడు. ఆయనకి అర్థమైపోయింది. వీడి వరం పుచ్చుకోగానే తను వెళ్ళిపోగానే ఏం చేస్తాడో ఆయనకి తెలిసి, ఆయనకి తెలియదేమిటండి అని హంసవాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వీడు రాజధానికి వెళ్ళాడు. వెళ్ళి అందరినీ పిలిచాడు. ఒరే వరాలు పుచ్చుకుని వచ్చేసాను, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? విష్ణు అన్నవాడు ఎక్కడున్నా పట్టుకోవాలి, పట్టుకుని సంహారం చెయ్యాలి. పైగా ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలి, మన రాజ్యాల్ని పొందాలి, త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలి. అందుకని మనం బయలుదేరదామని చెప్పి పెద్ద అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడి